అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లో ఎలా చేయాలో చూపిస్తానండి. చికెన్ దమ్ బిర్యానీ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఇది రెస్టారెంట్ టేస్ట్కి ఏమాత్రం తీసిపోదండి. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం మందంగా ఉండే గిన్నె తీసుకొని అందులో 1/2 kg చికెన్ తీసుకున్నాను. అందులోకి మసాలాలు స్క్రీన్ మీద ఉన్నాయి చూడండి. ఇది జాజికాయ పొడి. ఈ జాజికాయ పొడి వల్ల బిర్యానీకి రెస్టారెంట్ టేస్ట్ వస్తుందండి. దీన్ని మాత్రం మిస్ చేయొద్దు. ఈ మసాలాలన్నీ మన ఇంటి పక్కన ఉండే కొట్లోనే దొరుకుతాయండి. సింపుల్ వే అండి. బిర్యానీ అంటే కష్టమని దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఇంగ్రీడియంట్ మనం వేసామంటే ఆ టేస్ట్ కంపల్సరీ వస్తుంది. ఇందులో వేసిన ఫ్రైడ్ ఆనియన్స్ని నేను షార్ట్స్లో వీడియో తీసి పెట్టానండి. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. మసాలాలన్నీ వేశాక మసాలాలన్నీ ముక్కలకి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేశాక మూత పెట్టి ఫ్రిడ్జ్లో 3 లేదా 4 గంటలు అలాగే వదిలేస్తే మసాలాలన్నీ బాగా మ్యారినేట్ అవుతాయి. రైస్ కోసం 1/2 kg చికెన్కి 1/2 kg రైస్ తీసుకున్నానండి. ఈ రైస్ సగం బాస్మతి రైస్, సగం మసూరా రైస్. ఇవి బాగా కడిగి 45 minutes నానబెట్టుకోవాలి. చికెన్ని ఫ్రిడ్జ్లోంచి తీసి పొయ్యి మీద ఒక 10 minutes ఉడికించుకోవాలి. తీసి పక్కన పెట్టేయాలి. మరో గిన్నె తీసుకొని ఆయిల్ అప్లై చేసి 2 బిర్యానీ ఆకులను అడుగు నుంచి దాని మీద ఈ చికెన్ ముక్కలన్నీ అమర్చుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా. దీనివల్ల ముక్కలు లైట్గా రోస్ట్ అవుతాయి. ఇప్పుడు ఎసురు కోసం 10 గ్లాస్ వాటర్లో ఉప్పు, ఆయిల్, బిర్యానీ మసాలా వేసుకొని తెరలు కాగించుకోవాలి. ఇందులో నానబెట్టిన బియ్యం వేసి బాగా మరిగించుకోవాలి. 50% బియ్యం ఉడికాక చికెన్ ముక్కల మీద అవి లేయర్ లాగా పరుచుకోవాలండి, స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా. మరో లేయర్ కర్రీ వేసుకోవాలి. మరో లేయర్ మళ్ళీ రైస్ 70% ఉడుకుంటుంది, అది వేసుకోవాలి. ఇలా లేయర్స్గా వేసుకున్నాక చివరిలో మసాలాలు, షాజీరా, ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ మనం లేయర్స్గా వేసుకోవాలండి. పైన ఇలా అమర్చుకోవడం వల్ల బిర్యానీకి ఫ్రెష్ స్మెల్ వస్తుంది. మసాలాలన్నీ వేసాక మూత పెట్టి దాని మీద వెయిట్ పెట్టి అలాగే సిమ్లో 30 minutes ఉంచాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరో 30 minutes అలాగే వదిలేయాలి. తర్వాత మూత తీసి దమ్మైన బిర్యానీని వడ్డించుకొని తినడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.